హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం బీరకాయ ఎగ్స్ వేసి మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇదైతే మనకి రైస్లోకి అయితే మంచి కాంబినేషన్. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మన బీరకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయని కూడా మనం ఇందులో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, కారం. ఈ కర్రీకి అయితే నేను కారం 1.5 స్పూన్ మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే ఈ కర్రీకి కొంచెం కారం తక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నేను ఇందులో వాటర్ అనేది యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఇందులోనే వాటర్ అనేది వచ్చేస్తుంది. మనం ఇందులో వాటర్ వేయకుండా చేయడం వల్ల మనకి బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇలాగ రిలీజ్ అయిపోయి బీరకాయకి మొత్తం మసాలా అనేది బాగా పడుతుంది. ఇప్పటి వరకు అయితే నాకు ఒక 20 మినిట్స్ వరకు టైం అయితే పట్టింది. బీరకాయ అనేది బాగా మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ కొంచెం గ్యాప్ చేసుకొని వేసుకుంటే ఎగ్స్ అనేది బాగా కుక్ అయిపోతాయి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత అయితే మనం మూత పెట్టుకోవాలి. అప్పుడే మన ఎగ్స్ అనేది గట్టి పడుతుంది. అప్పటికప్పుడే మనం ఫ్లిప్ చేసేస్తే విరిగిపోతుంది. అందుకని కొంచెం సేపు టైం మనం తీసుకుంటే అది అక్కడికక్కడ గట్టి పడిపోయి మనం ఫ్లిప్ చేసేటప్పుడు విరగకుండా ఉంటుంది. ఈ కర్రీ అయితే మనకి రైస్లోకి కానీ రోటీ చపాతీలోకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో చేయండి. ఈ కర్రీకి అయితే నేను టొమాటోస్ కానీ కొబ్బరి కానీ అస్సలు యూస్ చేయలేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎమ్మి కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.